దేవుని మందిరానికి వెళ్ళుట వలన లేదా దేవుని మందిరానికి వచ్చుట వలన కలిగే అద్భుతమైన మేలులు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 8వ అధ్యాయం 19వ వాక్యంలో ఒక మాట చూడమ్మా. ప్రత్యక్ష గుడారములో ఇశ్రాయేలీల నిమిత్తము సేవ చేయుటకును, ఇశ్రాయేలీల నిమిత్తము దేవుని బిడ్డల విషయములో ప్రాయశ్చిత్తము చేయుటకును, ఇశ్రాయేలీలలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను. ఇశ్రాయేలీలు పరిశుద్ధ మందిరాన్ని సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీలకు సంభవింపకపోవును. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. ఎంత శ్రేష్టమైన లాభమో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇశ్రాయేలీల ప్రజలు క్షేమం కొరకు యాజకులను దేవుడు ఏర్పాటు చేశాడు, లేవి గోత్రికులని. మేమేమి పని బాట లేకనో లేదు ఏ పని చేసుకొని బ్రతకలేకనో కుంటోళ్ళమో గుడ్డోళ్ళమో బుర్ర తక్కువ ఎదవలమో కానే కాదు. గమనించాలి. మీకు ఒక మాట చెబుతాను నేను. ఇప్పుడు మనుషులను సంపాదించడం తేలిక, డబ్బు సంపాదించడం తేలిక కదా? హల్లెలూయా. డబ్బు మనుషులను సంపాదించుట కంటే డబ్బు సంపాదించడమే తేలిక. వాస్తవంగా కొంతమంది ఏడుస్తుంటారు, 25 ఏళ్ళు కాపురం చేసిన ఈ మనిషి అర్థం కావట్లేదమ్మా, నన్ను అర్థం చేసుకోలేడమ్మా. అంటే దాని అర్థం ఏంటి? 25 ఏళ్ళు కాపురం చేసి కూడా ఆయనని సంపాదించుకోలేని దాన్ని అయి ఉన్నానమ్మా, ఈ మనుషుడు నన్ను నమ్మడమ్మో అని ఏడవట్లా? అవునా కాదా? ఇంతకాలం నేను చాకిరీ చేసి దీన్ని ఎట్లో గట్ట బ్రతికిస్తే దీనికి గోట్లో కూడా నేను నన్ను లెక్క చేయట్లేదు అని ఏడ్చే మగోళ్ళు లేరు, ఉన్నారా లేదా? అంటే దాని అర్థం ఏంటనుకున్నారు? కట్టుకున్న దానిని కూడా సంపాదించుకోలేని పరిస్థితులు భూమి మీద కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు మీ తత్వాలు వేరు, మీ మనస్సులు వేరు, మీ యొక్క విధి విధానాలు వేరు. మిమ్మల్ని అందరినీ ఒక తాటి మీదకి నడిపించి ప్రభు కొరకు పెంచడం అంటే అది సామాన్యమైన కష్టం కాదు. మేము కోప్పడితే మీ కొరకే, తగ్గించుకుంటే మీ కొరకే, మేము లోబడిపోతే అది కూడా మీ కొరకే, మేము ముదురులమైతే మీ కొరకే, మేము తెలివైన వారమైతే మీ కొరకే, మేము తెలివి తక్కువ వారిగా కనపడ్డా మీ కొరకే. ఎందుకు? ఏ విధము చేతనైనా మీ క్షేమం కొరకు మేము కష్టపడుతున్నాము. అది దేవుడు పిలుపుకు లోబడి దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించి, అర్థమవుతుందా? దేవుని బిడ్డలని దేవునికి అప్పగించాలనే ఉద్దేశం దేవుడి పిలుపుకు లోబడిన వారు యాజకులు. వారు మీ కొరకు చేస్తున్న సేవను బట్టి ఇశ్రాయేలీలు అంటే మీరు కానీ మనం కూడా దేవుని మందిరానికి వచ్చుట వలన మనకు తెగులు రాదు అని బైబిల్ చెబుతుంది. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. అది ఏం తెగులు? ఏం తెగులు? నీ మీద కత్తరబడా, నువ్వు నా ఆశ్రయం అయిపోను అంటుంటారు కదా. హల్లెలూయా. మీరు ప్రియులారా, మీరు గమనించండి. భయంకరమైనటువంటి తెగులు కంటే ఘోరమైనది ఏమిటంటే కుటుంబాన్ని విచ్ఛిన్నము చేసే నానా విధాలైన సమస్యలు ఉన్నాయి. తెగులు రాకుండా ఆగే ప్రమాదం ఉంది. ఎక్కడికి వచ్చుట వలన? దేవుని ఆలయానికి, దేవుని మందిరానికి మీరు వచ్చుట వలన. ఇది మీకు ఏమాత్రము నష్టము కాదు. బైబిల్ చెబుతుంది, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. దేవుని సన్నిధి మీతో ఉంటుంది. ఫస్ట్. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం
కీర్తన గ్రంథం 65:4 నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరుచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత అబ్బా, నీ మందిరములో ఉన్న మేలు చేత మేము తృప్తి పొందుదుము. ఎవరికి? నీవు నియమించుకొని ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఇప్పుడు మీరు ఊరికే రాలేదు, ఎక్కడికే? దేవుడు పిలిస్తే, దేవుడు ఏర్పాటు చేసుకుంటే, దేవుడు సంకల్పిస్తే మీరు దేవుని మందిరానికి వచ్చారు. దేవుని మందిరానికి పిలువబడిన మీకు ఆయన ఏం చేస్తానంటాడు? మేలు చేత తృప్తిపరుస్తాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు నువ్వు అనుకుంటే రాలేదు, దేవుడి ఏర్పాట్లో ఉండొచ్చావు ఇక్కడికి. నువ్వు దేవుని యొక్క సంకల్పములో ఉండొచ్చావు. బైబిల్ చెబుతుంది, నా తండ్రి చేత ఒకనకు కృపను గ్రహింపబడకపోతే ఎవడను నా యొద్దకు రాడన్నాడు. అంటే ఇప్పుడు మీరు దేవుని యొద్దకు వచ్చారంటే మీకు ఏమి ఇచ్చాడు దేవుడు? కృపను అనుగ్రహింపబడింది. నా దేవుని అంటే నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ ఆయన యందు విశ్వసించిరి. మీరు నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు కనుక వచ్చారు. వచ్చిన వాడికి దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి ఏ మేలు కావాలని వచ్చావు నాకు తెలియదు. అప్పుల్లో ఉన్నావా? దేవునితో చెప్పు. మేలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు. అనారోగ్యంతో వచ్చావా? దేవుడు నిన్ను స్వస్థపరిచి నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పిల్లల భవిష్యత్తును విషయమై ఏడుస్తున్నావా? దిగులు పడుతున్నావా? దేవుడు నీకు మేలు చేసేవాడు. ఎందుకు అంటే చూడండి, మీరు గమనిస్తే బైబిల్ గ్రంథములో చాలామంది దేవుని ఆలయాన్ని దర్శించుకొని మేలును అనుభవించిన వారు కోకొల్లలుగా కనిపిస్తారు ఈనాటికి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పగలవా? మేలు చేస్తారని నమ్ముతారా? ఈ రాత్రి ఎంతమందికి మేలు కావాలనుకుంటున్నారు? ఈ నూతన మందిరములో జీవము గల దేవుడు నీకు అవసరమైన ప్రతి మేలును నీకు అనుగ్రహించునుగాక. నీ దేవుడు నీకు మేలు చేసేవాడే గాని కీడేమయో చెయ్యడు, చెయ్యలేడు. ఎందుకంటే ఆయన కీడు చేసే తత్వమే ఆయనది కాదు. హల్లెలూయా. నువ్వెళ్ళి కీడులో పడితే తప్ప, నువ్వెళ్ళి కీడులో పడి తప్ప. నేను ఎందుకు పడతాను పాస్టర్ గారు కీడులో? ఎలా పడతావో చెప్పనా? పక్షి ఊరి యొద్దకు చొరపడి వెళ్ళినట్లు ఒక్కొక్కడు వెళ్తాడట. పచ్చని సంసారం, చక్కగా భార్య పిల్లలు, హ్యాపీ. ఈ మధ్యకాలంలో ఒక పనికి మాలిన ఫోన్ కాల్ వచ్చింది. హలో ఎవరండి అని. అర్థమవుతుందా? ఇక ఆ ఫోను పరిచయం పెరిగిపోయి ఎక్కడుంటారు మీరు, ఏంటి అడ్రస్సు, ఫోటోలు ఇవన్నీ చేసుకొని ఆ కొంపకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇది కీడొచ్చిద్దా మేలొచ్చిద్దా? బరి తెగించి వెళ్ళాడుగా. బరి తెగించి ఆడితో కలిసి పిడుగురాళ్ళ రెస్టారెంట్లో కూర్చుందిగా. ఆ చీకటి లైట్లలో ఈ బరి తెగించింది వెళ్ళి ఆడితో కలిసి బిర్యానీ తిందా? ఏమనుకోమాకండి. పచ్చని సంసారం, హ్యాపీగా బ్రతికేవారు. అలా వెళ్ళి నువ్వు కీడు తెచ్చుకుంటే దేవుడు కూడా ఏమీ చెయ్యడు. కానీ దేవుడు మాత్రం నిన్ను కీడుకి అప్పగించడు. అలా అని నిన్ను అడ్డు పెట్టడు. నిన్ను అలా వెళ్ళేటప్పుడు నా బిడ్డ నువ్వు వెళ్తుంది కీడు అని చెప్పడు. ఎందుకంటే మంచి చెడ్ల తెలివిని నీకు దేవుడు ఇచ్చాడు. నీకు తెలుసు ఏది మంచిదో
ఏది చెడ్డదో. దేవుడు నీకు ఇచ్చిన ఆ వివేకం ఉంది, ఆ వాక్య జ్ఞానం ఉంది. కనుక దయచేసి మీరు గమనించండి, మీరు దేవుని సన్నిధికి కానీ రాగలిగితే ఇది మేలే కానీ కీడేమి కాదు. కానీ మేలు జరిగే స్థలానికి దీనికి మనుషులు అడ్డుపడతారు, సాతానుడు అడ్డుపడతారు. ఎలా మేలు జరిగిద్ది? ఎలాగైనా మేలు జరిగిద్ది. స్తోత్రం చెప్పాలి. మా నాన్న మా చిన్నప్పుడు శుభ్రంగా మందు తాగేవాడు, ఫుల్లుగా సారా ప్యాకెట్లు తాగేవాడు. మా అదృష్టం బాగుండి మా అమ్మకు రోగం రావడం, జబ్బు చేయడం, మా అమ్మ బ్రతికి యేసు ప్రభువును నమ్ముకోవడం, మా అమ్మ నాన్న చర్చికి వెళ్ళడం మా అదృష్టం బాగుంది. ఇప్పుడు మా నాన్న కానీ మమ్మల్ని దేవుని నమ్ముకొని నా తండ్రి చర్చికి వెళ్ళకపోతే మేము వచ్చేవాళ్ళమా? చెప్పరండి. రాకపోతే మరి మేమేమయ్యేవాళ్ళం? మందు భలే కమ్మగా ఉంటుందంటగా, సిగరెట్ కూడా టేస్ట్గా ఉంటుందంటగా. మీకు తెలుసో తెలీదో, ఈ ప్రపంచంలో ఆకర్షించేవి కొన్ని ఉన్నాయి. స్త్రీ వ్యామోహం ఉన్నోడు బయటికి రాలేడు, మందు టేస్ట్ చూసినోడు కూడా బయటికి రాలేడు. మీరు ఏం లేదు, ఒక మూత తాగండి, హల్లెలూయా. యెరూషలేములో ఆ గదుల్లో పెడతారు. వెళ్ళగానే అది ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు అందరూ వెళ్తారు కదా, ఆడెవడో మూత, అదేంటి ద్రాక్షరసం మనం దాంట్లో అది ఏంటండి కానాలో తెస్తాం కదా, ఆ కానాలో తెచ్చినప్పుడు మరి అదేం రసమో ఆ టేస్ట్ చూడమని ఇంత పోసాడు. ఒకటి పోసిన తర్వాత చూస్తే కారు లోపలికి వెళ్ళింది. అది ఇదేంటి ద్రాక్షరసం ఇలా ఉంది? నాకు అసలు నిజంగా రియల్గా చెబుతున్నాను, నాకు అంతకుముందు మందు టేస్ట్ తెలియదు. ఏంది కారుగా ఉందంటే అది జబ్బు రసం అన్నాడు ఒక ఆయన. ఏం రసం అది? స్తోత్రం చెప్పాలి. ప్రియులారా మీరు అది నిశా వచ్చేది కాదు, అందులోనే మరొక రకమైంది. అసలు అదే ఎలా ఉంటే అసలు ఒరిజినల్ బ్రాందీ ఎలా ఉండాలి? ఈ మధ్యకాలంలో స్త్రీలు కూడా ఎక్కువ తాగుతున్నారంట. ఆడే తెస్తాడు, తాగవే ఇదిగో నిన్నే కొంచెం వేసుకో చెబుతా అని తాపిస్తే ఆడికంటే ఎక్కువ తాగుతుంది ఏమా అలవాటై. వచ్చేటప్పుడు హలో ఏడదాకొచ్చావు, ఒక సీసా తీసుకోనరా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతున్నారంట ఈ మధ్యకాలంలో. ఆ లాక్డౌన్ అప్పుడు ఆడపిల్లలు చచ్చిపోయారు, బిడ్డలు. ఆడెవడో ఆ రోజు బార్ షాప్ తీశాడు, మగవాళ్ళతో పాటు ఆడపిల్ల కూడా లైన్లో నిల్చుంది, తీసుకొని అక్కడే ఇలా కొట్టేసి కూడా తాగెత్తుంటాడు. ఎవడో వీడియో తీస్తున్నాడు. చెడిపోకుండా మమ్మల్ని కాపాడింది దేవుని మందిరం. ఈ మేలు ఒక్క రోజులో వచ్చింది కాదు, మా అలవాట్లు మార్చింది, మా జీవితాలు మార్చింది. ఇంతకంటే గొప్ప మేలు ఏమిటండి? ఎన్ని కోట్లు పెడితే మాకు బుద్ధి ఎవడిస్తాడండి, జ్ఞానం ఎవడిస్తాడండి? దేవుని సన్నిధిలోనికి వచ్చి మేము బ్రతకడం వలన మాకు మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఈరోజు నువ్వు నీ పిల్లలు దేవుని మందిరానికి వస్తే నీకు మేలా, కీడా? మరి తీసుకొని రాగలవా దేవుని మందిరానికి పిల్లల్ని? అరే అబ్బాయి, నువ్వు ఇంట్లోనే ఉండు, తలిపి పెడతానే, నువ్వు ఇంట్లో సినిమాలు చూడరా, లేదంటే సీరియల్ చూడు, జెటెక్స్ చూడు, జబర్దస్త్ వస్తుంది కదా, జబర్దస్తి చూడు. పిల్లలు చెడిపోతారమ్మా. దేవుని మందిరానికి వచ్చటం వలన మనం బాగుపడదాం, మేలు జరిగిద్ది. మూడో విషయం త్వరగా చూడు ఒకసారి. యెషయా గ్రంథం 56:7. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. హల్లెలూయా. 16వ కీర్తన 11వ వాక్యం కూడా చూడమ్మా త్వరగా.
జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఎక్కడుంది సంపూర్ణ సంతోషం? తల్లి ఒకసారి చెప్పండి, ఎక్కడుంది సంపూర్ణ సంతోషం? దేవుని మందిరములో. ప్రభు అంటాడు, నా మందిరములో నేను వారిని ఆనందింపచేస్తాను. కొట్టో కొట్టో గట్టికి చప్పట్ల ప్రభువుకు. గొప్ప దేవుడండి, మహిమగల దేవుడండి. చూడండి ప్రియులారా, మీరు ఒకసారి ఆలోచిస్తే యాకోబు ఒక దగ్గరికి వెళ్ళి ఆదమరిచి నిద్రపోయాడు. అసలు అక్కడ నిద్ర పట్టకూడదు, ఎందుకంటే చుట్టూ పెద్ద పులులు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, త్రాసుబాములు ఉన్నాయి. అక్కడ అసలే భయస్థుడు సాధు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలియకుండానే గాఢ నిద్రపోయాడు. ఒక కలగన్నాడు, లేచాడు. లేచి ఆ స్థలానికి ఏం పెట్టారంటే, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు. అక్కడ ఇంకా ఏ కట్టడ కూడా లేదు, ఏ మందిరము కట్టబడలేదు. కానీ ఆయన ఏం పేరు పెట్టాడు? దేవుని మందిరం అన్నాడు. అంటే దేవుడు మనుషుడిని కలుసుకున్న స్థలము దేవుని మందిరం అన్నాడు. ఎందుకని మందిరం అని గుర్తించగలిగాడంటే, ఇక్కడ అద్భుతమైన 4 అనుభవాలు అతను చూశాడు. ఒకటి, అతనికి నిద్ర పట్టింది, అంటే అక్కడ తనకు ప్రశాంతత దొరికింది. హల్లెలూయా. దేవుని మందిరంలో ఏం దొరికింది చెప్పండి? ప్రశాంతత దొరికింది. 2, దేవుడు ఆ ఆకాశము నుండి ఇతను పడుకున్న దగ్గరికి ఒక నిచ్చెన ఏర్పడింది. దేవదూతలు ఎక్కుతున్నారు, కొందరు దిగుతున్నారు. అది చూశాడు ఆయన. అంటే భూమి మీద ఉన్న మానవుడితో ఆకాశము పరలోకములో ఉన్న దేవుడు సహవాసం చేస్తున్నాడు. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. చూసారా, ఇతనికి ఇప్పుడు ఏం దొరికింది? దేవునితో సహవాసం దొరికింది. దేవుడు ఫ్రెండ్ అయిన స్థలమే దేవుని మందిరం. నువ్వు దేవుని మందిరానికి ప్రతిరోజు వస్తే దేవుడు నీకేమవుతాడు? ఫ్రెండ్ అవుతాడు. స్నేహితుడికి మించిన వాడు ఎవడైనా ఉన్నాడా? హల్లెలూయా. ప్రాణ స్నేహితుడికి మించిన వాడు ఎవడైనా ఉన్నాడా? మన కష్ట సుఖాలు పంచుకోవడానికి కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా పనికిరారు, అన్నదమ్ములు కూడా పనికిరారు, చివరికి భార్యాభర్తలు కూడా పనికిరాడు. కష్ట సుఖాలు పంచుకోవడానికి బెస్ట్ ఫ్రెండ్ అది దొంగ ఫ్రెండ్ కాదు, ఎదవ ఫ్రెండ్ కాదు. అర్థమవుతుందా? ప్రాణమిచ్చే ఫ్రెండ్. ఆ ప్రాణమిచ్చిన స్నేహితుడు ఎవరో తెలుసా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు. తన కుమారుని సహవాసమునకు దేవుడు మిమ్మలను పిలిచినంటాడు. ఆయన మనకు ఫ్రెండ్ అయ్యే స్థలం ఏంటి? మనం ఆ ఫ్రెండ్ను కలుసుకోవాలంటే ఎక్కడికి రావాలి? ఆ ఫ్రెండ్ను కలుసుకోవాలంటే ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. ఆ ఫ్రెండ్ ఎక్కడ దొరుకుతాడు? మందిరంలో దొరుకుతాడు. ఓకే. 2, మూడో విషయం ఏంటంటే, అతనికి వాగ్దానములు దేవుడు ఇచ్చాడట. నువ్వు పడుకున్న స్థలం నీ సంతానానికి ఇస్తాను. అంటే నువ్వు చావో, పెళ్లి చేసుకుంటావు, బిడ్డలు పుడతారు, నీ సంతానం ఒక దేశంగా మారిద్ది అన్నాడు. హల్లెలూయా. చూసారా, ఈ స్థలం నువ్వు తూర్పుకి, పడమడికి, ఉత్తరమునకు, దక్షిణమునకు వ్యాపిస్తావన్నాడు. నువ్వు వెళ్ళే దేశమును నిన్ను కాపాడుతాను, నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవను. వాగ్దానముల కుప్ప. కొట్ట చప్పట్లో. ఏంటి మేలు, ఏంటి సంతోషం అంటే, వాగ్దానముల కుప్ప ఇక్కడే దొరికింది. ఒక నీతిమంతుడు మాటిస్తే తప్పుతాడా? ఒక నీతిమంతుడు, ఒక గొప్ప వేడి, ఒక గొప్ప వ్యక్తి, నేను నీకు అమ్మ పెళ్లి పెట్టుకో, 1,00,000 రూపాయలు ఇస్తానని ఒక మంచి నీతిమంతుడు మాట ఇచ్చాడు అనుకో, తప్పుతాడా? తప్పడు కదా. ఖచ్చితంగా 100కి 100% ఓ పాస్టర్ గారే మాట ఇచ్చాడు అనుకో, ఇస్తాడని కదా దాని అర్థం, చేస్తాడని కదా దాని అర్థం. తప్పుతాడా? పాస్టర్ గారు గొప్పోడా, దేవుడు గొప్పోడా? పాస్టర్ గారు దేవుని గోటికి కూడా మేము రాము. మా నీతి ఆయన గోటికి కూడా పనికిరాదు, మా నిజాయితీ ఆయన గోటికి కూడా పనికిరాదు. అంత గొప్ప దేవుడు నీకు వాగ్దానములు దొరికే స్థలం ఏంటి? దేవుని మందిరం. ఇంకో మాట చెప్పనా? హల్లెలూయా చెప్పగలరా?
పొద్దున్నే లేచి ఇది పరలోకపు గవిని అన్నాడు. ఏంటిది అంటే పరలోకానికి వెళ్ళే స్థలం ఏంటి? దేవుని మందిరమే. స్తోత్రం చెప్పాలి. చూసారా, అక్కడ ప్రశాంతత దొరికింది, అక్కడ దేవుడు ఫ్రెండ్ అయ్యాడు, అక్కడ వాగ్దానాలు దొరికినాయి, అక్కడ పరలోక ప్రవేశం దొరికింది. ఇక ఆనందం కదా. అందుకని నా మందిరములో మిమ్మల్ని నేను ఆనందింపచేస్తాను. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా? చూడండి ఒకసారి 36వ కీర్తన 8వ వాక్యం, 4వ విషయం. 36:8. ఓ మందిరంలో ఏముంటుంది? ఏం గొప్ప మాటలండి ఇవి, ఏం గొప్ప మాటలండి. మందిరంలో ఏముందన్నాడు? నీ సమృద్ధి వలన మేము సంతృప్తి పొందుదమన్నాడు. హల్లెలూయా. అసలు సంతృప్తి మనుషుడికి ఎప్పుడు వచ్చింది అబ్బాయి? ₹1 ఇస్తేనా? 2, 3, 100 కోట్లు ఇచ్చిన మనిషి సంతృప్తి ఉంటుందా? ఇక్కడ దొరికే దేవుని వాక్యము వలన, పరిశుద్ధాత్మ అభిషేకము వలన, దేవుడు నాకు తోడున్నాడు, నా ఇంట్లో పట్టుమని ₹1000 లేకపోయినా నన్ను ఆదుకునే దేవుడున్నాడని వాక్యపు ఆదరణ ఉందే, అది సమృద్ధి. అది కోటీశ్వరుడికి లేదు. అవునా? కొంతమంది నీతి కలిగి నడుము కట్టుకోవడానికి కారణం ఏమిటి చెప్పండి? లోకంలో కొంతమంది చెబుతారు, భర్త లేనటువంటి వారు, ఒరే గాడిదయ్యో బూడిదయ్యో మిమ్మల్ని పెంచాను అబ్బాయా అని అంటారు. కానీ నిజముగా దేవుని మందిరము యొక్క సమృద్ధిని, ఆ ఉపదేశము నేను బ్రతుకుతున్న మనిషి ఏం చెప్పిందో తెలుసా? నడుం కట్టుకొని మిమ్మల్ని బ్రతికించుకున్నాను రా అంటుంది. ఈ 2 మాటలకి చాలా తేడా ఉంటుంది. గాడిదయ్యో బూడిదయ్యో పిల్లలను బ్రతికించడం వేరు, నడుం కట్టుకొని బ్రతికించడం వేరు. ఎలా బ్రతికిస్తావు? నడుం కట్టుకుంటే ఎలా? నడుం కట్టుకోవడానికి దేవుని వాక్యం బలపరిచింది. లేదంటే సంతృప్తి ఎలా చెందుతావు? కలిగిన దానిలో తృప్తి కలిగి, ఉన్న దానిలో తృప్తి కలిగి. ఏమండి, ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు పలకరించినా పలకరించకపోయినా, ఏ అండదండలు లేకపోయినా, ఏ ఇంట్లో ఒక్క ₹10,000 లేకపోయినా, నా దేవుడు నన్ను కాపాడుతాడని సంతృప్తితో బ్రతుకుతున్న బ్రతుకు దేవుని మందిరములో ఉంటుంది. నిజమండి బాబు. కుక్కలకి తృప్తి ఉంటుందా? చెప్పరేంటండి. కుక్క తింటదే, మళ్ళీ వాంతి చేసుకుంటుంది, మళ్ళీ దాన్నే తినేసిద్ది. దేవుని సన్నిధిలో వాక్యం విన్నటువంటి వారు కలిగిన దానిలో తృప్తి కలిగి గుండెల మీద చేసుకొని నిద్రపోతారు. తృప్తికి మించిన ఆస్తి ప్రపంచంలో ఏది లేదండి. తృప్తికి మించిన ఆస్తి లేదు. ఆ తృప్తి ఎలా వస్తుంది అనుకున్నారు? ఎలా వస్తుంది అనుకున్నారు? పరిశుద్ధాత్ముడు నిన్ను తాకినప్పుడు ఆ సమృద్ధి వలన తృప్తి వస్తుంది. ఆ వాక్యము వలన నీకు ఆదరణ వస్తుంది. దేవుని ఉపదేశము వలన నీకు ధైర్యం వస్తుంది. అందుకని నా దేవుడు ఉన్నాడు, నాకు కోట్ల ఆస్తి లేకపోయినా అనే సంతృప్తి వలన మనం అదే సమృద్ధి, అదే సంతృప్తినిచ్చే ధన సంపద. హల్లెలూయా. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు గుర్తుందా? ఫస్ట్, తెగులు నుండి తప్పిస్తాడు మందిరానికి వస్తే. 2, గొప్ప మేలులు చూస్తావు. 3, ఆనందము సంతోషము దేవుని సన్నిధిలో దొరికింది. 4, ఆయనిచ్చే సమృద్ధి అయిన ఆత్మ చేత, వాక్యము చేత ఏం దొరికింది? సంతృప్తి దొరికింది. హల్లెలూయా. 22వ దినవృత్తాంతాల 20వ అధ్యాయం 5వ వాక్యం చదివి తర్వాత వెంటనే 24వ వాక్యం కూడా చూడు. 2వ దినవృత్తాంతాలు 5వ వాక్యం 25. ఎక్కడ నిలబడ్డాడమ్మాయి?
మందిరం అది. అది మిస్ చేసావు. చదివావా? మందిరం అనలేదే. యెహోవా మందిరములో ఒక భాగం స్తోత్రం చెప్పాలి. ఓకే, అక్కడ నిలబడి ప్రార్థన చేశాడు. 24లో ఏం జరిగిందో చూడు. యూదావారు అరణ్యమందున్న కాపర దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా శత్రువులందరూ శవములై నేలపడి ఉండు. చప్పలు కొట్టు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు 4 రాజులు దండెత్తొచ్చారు. వాళ్ళ దగ్గర భయంకరమైన ఆయుధాలు ఉన్నాయి. చంపేసేటట్టున్నారు, నాశనం చేసేటట్టున్నారు. నీ జీవితంలో కూడా నలుదిశల శత్రువులు, నలుదిశల శ్రమలు, నలుదిశల అవమానాలు. నీవు ఒక దైవజనుడు ఏమంటాడంటే, అదే దావీదు ఏమంటాడంటే, నా దేవుడు నాకు తోడై ఉండని ఎడల నా శత్రువులు నన్ను ప్రాణముతోనే మృంగివేసేవాళ్ళు అన్నాడు. అంటే శత్రువుకి ఎంత కోపం ఉంటుందో చూడండి. అలివిగాక మెదలకుండా ఉండమే కానీ, లేదంటే కుటక్కన మింగ కరకర నవిలి మింగేసేయరు. స్తోత్రం. అలివిగాక గుట్కలు మింగుతూ ఏంది రెట్టయిపోతున్నారు ఇల్లు అనుకో చూడటమే కానీ, దేవుని మీద ఆధారపడినటువంటి వాడిని శత్రువు వారి తల ఎంట్రుకల్లో ఒక్కటి కూడా పీకలేడు. గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు శత్రువులు ఆవరించగానే అతను ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళలేదు, ఇంకొకటి దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? యెహోవా మందిరములోకి వెళ్ళి ఒక ప్రార్థన చేశాడు. దేవా నీవేనా దిక్కు. ఈ కృపా మినిస్ట్రీస్ ఆ వర్తమానముల నుంచి పుట్టిందండి. అదే వర్తమానం. అది 2006 జూన్ 18. అక్కడే ఒక మాట చదువు. చీవిని తెలుసా మాట? ఏ మాట? నీవే నా దిక్కు అనే మాట తెలుసా? నీకు తెలియదు, నేను చదువుతా. హల్లెలూయా. తెలిస్తే అంటనే అక్కడ అండర్లైన్ పెట్టుకున్నాడువే. బైబిలా? అవునా? ఎక్కడ? నేను ఎన్ని బైబిల్ మార్చినా, అంటే నీకు తెలియదులే, నేను ఎన్ని బైబిల్ మార్చినా అక్కడ మాత్రం అండర్లైన్ చేసుకుంటా. ఎందుకంటే అది నాకు సంబంధించిన వాక్యం. చదువు, ఇప్పుడు చదువమ్మా. అబ్బా, ఆ ఒక్క మాటే ఆనాడు నేను చదివించి అరగంట ఏడ్చాం. ఇంకా అదే వాక్యం, అదే ప్రార్థన, అదే మినిస్ట్రీ స్టార్ట్. ఆ రోజు ఎవరున్నారా? ఆ రోజు ఎవరున్నారు? నువ్వు ఉన్నావా మోసే? నువ్వు ఈడున్నావు. ఓకే, వీళ్ళు ముగ్గురే ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు. అదే కదా చేసాం ఆ రోజు. నేను ఏడ్చాను, నాతో ఉన్న అతి కొద్ది మంది, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి వీళ్ళకి పిచ్చి పట్టిందే ఏంది, వచ్చారు, టెంట్ వేసుకున్నారు ఆ రోడ్డు మీద, రమణయ్య గారి ఇంటి పక్కన. అందరూ ఏడ్చేసి వెళ్ళిపోయారంటే ఇదేం ప్రార్థన అన్నారు. ఆ వాక్యం ఎంత శక్తి కలిగిందో ఇప్పుడు నా కన్నులారా చూశాను. ఏమి చేయుటకు మాకు శక్తి లేదు, ఏమి తోచటం లేదు. నీవే మాకు దిక్కు. స్తోత్రం చెప్పాలి. నీవే మా దిక్కు నాయన. ఇటు మనుషుల ద్వారా పోరాటాలు, ఆర్థిక పోరాటాలు, దయ్యపు పోరాటాలు, శత్రువు పోరాటాలలో నాకు ఏమి చెయ్యాలో దిక్కు తోచటం లేదు. నా తెలివి తక్కువ, నా శక్తి తక్కువ, నా ఆర్థిక స్థితిగతులు తక్కువ, శత్రువుల యొక్క బలం ఎక్కువ, నేనేం చేయాలో తెలియట్లేదు. నువ్వు అనుకున్నట్లయితే దేవుని మందిరంలోకి వచ్చి నీవే నా దిక్కని ప్రార్థన చేస్తే ఎప్పటికైనా నీకు విజయమే. ఇక్కడ ఎవరితో లింకప్ అయి ఉన్నారు? వాళ్ళు కాపరులతో. దేవుని మందిరానికి వచ్చి కాపర్తో లింకు సంబంధం లేకుండా పాస్టర్ గారిని చూస్తే నాకు మండిద్దమ్మాయ, అసలు ఏంది నా దేవుడు నేనే, పోతావు బిడ్డ. ఇక్కడ కాపర్ల దుర్గం ఉంది. హల్లెలూయా.
అక్కడికొచ్చి వెనక్కి తిరిగి చూస్తే శత్రువులందరూ శవములై పడిపోయి. సమస్యలు అక్కడే పోతాయి. దేవుని మందిరం రావాలి. చూడండి, హన్నా ఏడ్చిందా? ప్రార్థన చేసుకుందా? మొక్కుబడి చేసుకుందా? ఆ పాస్టర్ గారు కొంచెం అపార్థం చేసుకున్నాడా? తిరిగి ఆశీర్వచనం చెప్పింది ఆయనే. అమ్మా, దేవుడు యెహోవాతో నువ్వు చేసిన మనవిని ఆయన దయచేయునుగాక. చూసారా, ఆ ఆశీర్వాదం అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఆశీర్వాదం. అందుకని ఆయన తాగొచ్చావా అన్నా కానీ ఆ ముసలాయన కళ్ళు కనపడవు. ఏంటి తాగేది? ఎలా కనపడుతున్నావు పాస్టర్ గారు? మీ కళ్ళు సరే కనపడుతున్నాయా అని అనలేదు. నా ఏలినవాడా, నన్ను పనికి మాలిన దాని కింద చూడవద్దు. నేను అత్యంత కోప కారణాన్ని బట్టి బాధతో నేను దేవుని మందిరానికి వచ్చానంటే, అమ్మా నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను. దేవుడు నువ్వు చేసుకున్న మనవిని దేవుడు నీకు దయచేయునుగాక. కాపర దగ్గరకు రావాలి ఖచ్చితంగా, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. దేవుని మందిరానికి వచ్చిన వారికి ఏమొస్తుంది చెప్పండి? గొప్ప విజయం వస్తుంది. ఒక్క మాట చూడు, త్వరగా ముగించేస్తున్నాను నేను. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వాక్యం. విశ్రాంతి దినమున ఆయన మందిరములో బోధిస్తున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండా ఉండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరచెను. దీర్ఘకాలిక వ్యాధులకి ఎక్కడ పరిష్కారం దొరికింది? దేవుని మందిరంలోనే. హల్లెలూయా. అమ్మాయి వచ్చిందో రాలేదో నాకు తెలీదు. పిల్లొట్లో ఒక అమ్మాయి ఉంది, రమణ. అమ్మాయి పేరు అదే రక్తస్రావం. రమణ ఉందా? వచ్చిందంటావా? తిరుపతిలో ఉంటుందా? జాబ్ వస్తే జాబ్ కూడా వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. ఆ అమ్మాయికి 7 సంవత్సరాల నుండి రక్తధార కట్టట్లా. మనిషి అంతా తెల్లగా పాలిపోయింది. గుంటూరు వచ్చింది. వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువులు ఎవరో ఉంటే అక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరో చెప్పారు, అక్కడ కృపా మినిస్ట్రీస్కి వెళ్ళమ్మా, ప్రార్థన చేసుకుంటే దేవుడు స్వస్థపరుస్తారంటే, ఆమె నిజంగా చెప్పాలంటే యవనస్తురాలే కానీ పాలిపోయి చచ్చిపోయేది ఉన్నట్టుంది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి నన్ను కలిసింది. ఏంటమ్మా అడిగాను. అన్నయ్య మాది పిల్లొట్లా, నేను అన్యురాలని, ఇంకా యేసు ప్రభుని నాకు తెలీదు. అత్తగారింట్లో నమ్ముకోలేదు, అమ్మగారింట్లో నమ్ముకోలేదు. ఒకళ్ళు చెబితే వచ్చాను. అయితే నాకు 7 సంవత్సరాల నుండి రక్తధార కట్టట్లేదు, కానీ నా భర్త నన్ను అసహించుకునే పరిస్థితులు. ఎందుకంటే ఆయన విరక్తి చెందిపోయాడు, విసిగిపోయాడు నా ద్వారా. ఆయనది కూడా తప్పులేదు, ఎందుకంటే నా వ్యాధి నన్ను ఇలా కృంగ తీస్తుంది, అందుకని నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని బోర్ని ఏడ్చేసింది. అప్పుడు నేను ఆమెతో చెప్పాను, అమ్మా నీకంటే 7 సంవత్సరాలే, నీకంటే ఇంకా 5 సంవత్సరాలు ఎక్స్ట్రా రక్తధార కట్టిన ఒక అమ్మాయి బైబిల్లో ఉంటుంది. నీకు ఇంకా 5 సంవత్సరాలు తక్కువ నీ రోగాని వయసు, కానీ దేవుడు అప్పుడు కాదు ఇప్పుడు కూడా చేస్తాడు. ఆయన సజీవుడు, చచ్చిపోలేదు, ఆయన సర్వశక్తి గల దేవుడు, నువ్వు నమ్మమ్మా అని చెప్పి ప్రార్థన చేసి పంపించాను. తర్వాత మళ్ళా కొద్ది రోజుల తర్వాత నాకు కనిపించింది పిల్లొట్లలోనో గుంటూరులోనో. అడిగాను, అమ్మా ఎలా ఉందిరా అని అడిగితే, అన్నా ఆనాటి నుండి ఈనాటి వరకు నాకు ఋతుక్రమం క్రమంగా వస్తుంది. అలా ఆయనకి జాబ్ వచ్చిందా? గవర్నమెంట్ జాబ్ వచ్చింది. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. మీరు నమ్ముతారా? ఇప్పుడు నేను పేరుతో సహా ఊరితో సహా చెప్పాను కదా, మీరు వెళ్ళి అడుగు.
అడగండి. ఆ అమ్మాయి మొన్న వచ్చిందా? సంకురాత్రికి వచ్చి వెళ్ళింది. దేవుడు బ్రతికున్న దేవుడు. దేవుని మందిరాన్ని ఆశ్రయించిన బిడ్డలకు ఖచ్చితంగా స్వస్థత వస్తుంది. నువ్వు నమ్మితే. నువ్వు నమ్మకుండా పనికి మాలిన వివాదముతో వచ్చి దేవుడు స్వస్థపరచమను అంటే నువ్వు స్వస్థపరచమన్నది కానీ దేవుడు స్వస్థపరచాలా? నీకు ఫీల్ లాగా కనపడుతున్నాడు దేవుడు. నువ్వు వచ్చి ఆయన కాళ్ళ మీద పడు, దిక్కులేనోడు అని చెప్పు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. వివాదముతో వచ్చి ఆయన దేవుడైతే నన్ను స్వస్థమను, ఆయన గొప్ప దేవుడైతే అది కాడి నుంచి ఎక్కడికి తీసుకొస్తాను, ఇంకొకరు తీసుకొస్తాను, చూపించమని ఆయన మహత్యం అంటే నువ్వు పోతావు. స్తోత్రం చెప్పాలి. నువ్వు పోతావు. అర్థమవుతుందా? అలా దేవునితో పెట్టుకోవద్దు. దేవుని దగ్గర ఆయన దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. తండ్రి, ఇంతకాలం నుంచి నీ వ్యాధితో బాధపడుతున్నానయ్యా, నీవే నా దిక్కున ఆయనను ప్రార్థన చేస్తే దేవుని మందిరములో కొన్ని వందల మందికి స్వస్థతలు వస్తున్నాయి. లేదంటే ఇంతమంది ఎలా నమ్ముకున్నారనుకున్నారు ప్రభువుని? ఎలా నమ్ముకున్నారు అన్ని జనులు? మేము ఎలా నమ్ముకున్నాం? ఎవడన్నా మాకు డబ్బులు ఇచ్చాడా? ఎవడన్నా మాకు ఆశ చూపించాడా? లేదు బుర్ర తక్కువ ఎదవలం అనుకున్నావా మేము యేసు ప్రభుని నమ్ముకోవడానికి? లేదు. నా తల్లిని చచ్చిపోయేదాన్ని దేవుడు బ్రతికించాడు. ఈ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని నేను గ్రహించి ప్రభు దగ్గరికి వచ్చాం. అలాగే అర్థమవుతుందండి. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, ఈ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు కులం అడ్డం వస్తుంది, మతం అడ్డం వస్తుంది. అందరు ప్రతి ఒక్కడు ఈ దేవుడి దగ్గరికి వద్దు, ఏ దేవుడి దగ్గరికి నెల్లు, ఏ దేవుడి దగ్గరికి నెల్లు, ఈ దేవుడి దగ్గరికి వద్దా, అదే కదా చెబుతున్నారు. మరి ఈ దేవుడి దగ్గరికి వెళ్ళొద్దని అందరూ అడ్డుపడుతుంటే ఎందుకు ఎంతమంది వెళ్తున్నారు చెప్పరే? మీ మాయమంత్రాలు చేశామా? మీకేమన్నా రాళ్ళు అమ్ముతున్నామా, ఉంగరాలు అమ్ముతున్నామా, పిచ్చి పనులు ఏమన్నా చేస్తున్నామా? చెప్పరంటమ్మా తల్లులారా. కళ్ళు మూసుకొని ప్రియులారా ఇప్పుడు నీకు మంచి జరగబోతుంది, 1116 అక్కడ పెట్టుకొని వెళ్ళిపో అని చెప్పామా? వచ్చిన దగ్గర నుంచి మేమేం చెబుతాం? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మారు మనసు పొందావా? పాపాన్ని విడిచిపెట్టావా? నీ భర్తకు లోబడుతున్నావా? నీ భార్యని ప్రేమిస్తున్నావా? నీ తల్లిదండ్రులు లోబడుతున్నావా? ఇదే కదా మేము చెబుతున్నాం. ఈ కఠినమైన మాటలు ఎవరికైనా ఇష్టం ఉంటాయా? ఇంత కఠినంగా మాట్లాడుతున్నా ప్రజలు ఎందుకు వస్తున్నారంటే మాయ మాటలు కాదు, దేవుని శక్తిని చూసి. దేవుడు శక్తి గలవాడు ఆయన. ఎన్నెన్ని గొప్ప కార్యాలు ఆయన మందిరాల్లో జరుగుతున్నాయండి. అందుకనేనండి అన్య జనులు గుంపులు ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారు. నువ్వు కాదు కదా, మీ చచ్చిపోయిన మీ తాత వచ్చి అడ్డు పెట్టినా వాళ్ళు ఆగరు. నిజం. ఎందుకంటే వాళ్ళకి ఎవడు మేలు చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు ప్రజలు. నిజమండి. ఎవరు మేలు చేస్తే నువ్వేమన్నా నాకు ఆరిసేవాడువా తీర్చేవాడువా? నీ మాట ఆగితే చెప్పు ఒకసారి. నువ్వు ఆరుస్తావా తీరుస్తావా? నీ మాటలేని ఓకే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళను, నా బాధ నువ్వు తీసేస్తావా? చెప్పు. లేకపోతే కేజీ బియ్యం ఇస్తావు కానీ నాకు మనశ్శాంతిని నువ్వు ఇస్తావా? ఆరోగ్యం నువ్వు ఇస్తావా? నిత్య జీవం నువ్వు ఇస్తావా? ఎవడిస్తాడు? నాకు కులం ఇచ్చిద్దా, నా మతం ఇచ్చిద్దా? నువ్వు ఇస్తావా? ఎవరిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ప్రజలు. నువ్వెవరు నేనెవరు చెప్పడానికి? నువ్వెవరు నేనెవరు అంటే చెప్పడానికి ఆపలేరు. యేసు దగ్గరికి వెళ్ళకుండా ఎవరిని ఆపలేరు. ఎందుకంటే ఆయన ఆకర్షించుకుంటున్నాడు. ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. చివరికి ఒక్క మాట చెప్తానే, 2 చేతులే చెప్పగలరా? 18వ అధ్యాయం లూకా సువార్త 13వ వాక్యం కూడా చూడమ్మా. అయిపోయిందా టైం? ఎక్కడికి వెళ్ళాడా సుంకరే? మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? పాపిష్టోడు. ఇప్పుడు ఒక పాపిని పరిశుద్ధునిగా నీతిమంతునిగా చేయగలిగిన హాస్పిటల్లో దర్బారులు ఎక్కడున్నాయి? ఉన్నాయా?
హల్లెలూయా. బూతులు మానిపించే కేంద్రాలు ఏమన్నా ఉన్నాయా? చెప్పరేటమ్మా. దొంగతనం మానిపించే పరివర్తన కేంద్రాలు ఏమన్నా ఉన్నాయా? స్కూల్స్ ఏమన్నా ఉన్నాయా? ఎక్కడున్నాయి? వినండి జాగ్రత్తగా. ఈడు పాపిష్టోడు, ఈ సుంకరి, ఊరోళ్ళందరూ ఓతుంటుంది. ఆడికి ఎందుకన్నా ఒక రోజు నుంచి ఎన్ని రోజులు ఊపించుకోవాలి, నా బ్రతుకుని నేను ఏది చేయకూడదు అనుకుంటాను దాన్నే చేస్తున్నాను, పిచ్చి పని చేస్తున్నాను, ఈరోజు మందిరానికన్నా వెళ్దామని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు వాడిని దర్శించాడు. స్తోత్రం చెప్పాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వాడిని దర్శించాడో ఏడవడం మొదలుపెట్టాడు. ఓ దేవుడా, ఆకాశమందైనా నేను చూడడానికి నాకు ధైర్యము చాటలేదు. ధైర్యం చాటలేదండి. నేను దొంగనే, పనికిమాలినోడిని, వ్యభిచారిని, పాపిష్టోడిని, నన్ను క్షమించమంటే దేవుడు తన పశ్చాత్తాపమును చూసి, తన కళ్ళల్లో ఉన్న నీళ్లను చూసి దేవుడు ఏమన్నాడంటే, ఇతను నేను క్షమించాను, ఇతడు నీతిమంతుడయ్యాడన్నాడు. క్షమించే మనసు ఎవరికి ఉంటుంది? ఒక మాట చెప్పనా, నీ కొడుకుని నేను క్షమించను, నీ కూతురుని నేను క్షమించను, ఏడ్చినా క్షమించను, మొత్తుకున్నా క్షమించను. నీ కొడుకు నీ దగ్గరకు వచ్చి కన్నీరు పెడితే నువ్వేం చేస్తావు? అమ్మా సారీ మమ్మీ, ఇంకెప్పుడు చేయనమ్మా, ఒక్కసారి చూడమ్మా అన్నాడు అనుకో, ఏం చేస్తావు? కరిగిపోతావు. ఏరియా వాళ్ళనైతే, నేను ఇంకొకళ్ళనైతేనా గొంతు మీద కాలేసి కసా 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 తొక్కుతాను. ఈ నాటకాలన్నీ ఆపు. నీ కొడుకు సంగతి చెప్పు ఫస్ట్. నీ కూతురు సంగతి అలా పశ్చాత్తాపడితే నువ్వేం చేస్తావు? శిక్షించలేవు. ఇప్పుడు మనందరం ఎవరు కొడుకులు ఎవరు కూతురులో? అందుకని ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమించడానికి ఒక రీజన్ ఉంది, పశ్చాత్తాపడాలి. ఎక్కడికి వచ్చి? నువ్వు దేవుడు కాబట్టి క్షమించుకో. ఆయన దగ్గర రెండు ఉన్నాయి, పరలోకం ఉంది, ఆయన స్వాధీనంలో నరకం కూడా ఉంది. భారతదేశంలో జైళ్ళు ఉన్నాయా లేవా? ఎవరి కొరకు ఉన్నాయి? మనుషులందరి కొరకు ఉన్నాయా? చెప్పరేంటమ్మా? జైళ్ళు ఎవరి కొరకు ఉన్నాయి? నేరస్తుల కొరకు. అవును కదా? దేవుడైతే నరకాన్ని ఎందుకు కలుగు చేయాలి అంటే, ఆయన మాట వినకపోతే నరకంలో చేస్తాడా? ఆయన అలా దేవుడయ్యాడు. వీడు బుర్ర మహా తెలివైనాడు. ఒరే, మరి నువ్వు అంత పెద్ద తెలివైనోడు అయితే సెంట్రల్ జైలు ఎందుకు ఉంది? ఆ జైలు ఎందుకు ఉండాలి? భారతదేశం, మన స్వతంత్ర భారతదేశంలో జైలు ఉండొచ్చా అని అనొచ్చు కదా పిచ్చోడా. వాడు బ్రిటిష్ వాడంటే జైలు కట్టాడు, పనికి మాలినోడు. మన స్వతంత్ర భారతదేశంలో మనకు జైలు ఉండొచ్చా? చెప్పరే. మనందరి కొరకు జైళ్ళు ఉన్నాయా? ఎవడి కొరకు ఉన్నాయి? ఎవడు పనికి మాలిన పనులు చేస్తాడో వారి కొరకే జైళ్ళు ఉన్నాయి. దేవుడు అందుకని భారతదేశం మంచిది కాదా? భారతదేశం మంచిది కాబట్టి జైళ్ళు పెట్టింది. భారతదేశం శ్రేష్టమైంది కాబట్టి జైళ్ళు పెట్టింది. భారతదేశం పనికి మాలింది అయితే జైళ్ళు పెట్టేది కాదు. మంచి దేశం. ఎందుకంటే దుర్మార్గులు, నేరస్తులకి శిక్ష విధించాలని జైలు పెట్టింది. భారతదేశమే అంత మంచిదైతే ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు జైలు పెట్టొద్దా? ఆ జైలే నరకం. ఆ జైలే నరకం. నువ్వు కానీ పశ్చాత్తాపడితే మన రాష్ట్రపతి ఏం చేస్తాడో తెలుసా? పశ్చాత్తాపడితే నీ క్రియలు సరిగా ఉంటే క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్రపతికి ఉన్నట్లు నీకు క్షమాభిక్ష పెట్టే అధికారం సృష్టికర్త అయిన యేసయ్యకు ఉంది. నువ్వు దేవుని మందిరానికి వచ్చి, ఓ దేవుడా, ఇక నుంచి నేను పాపాన్ని మానేస్తాను, వ్యభిచారాన్ని మానేస్తాను, బూతులు మానేస్తాను, అబద్ధాలు మానేస్తాను ఓ దేవుడా అంటే ఆయన నీ కొరకు క్షమాభిక్ష పెట్టే శక్తి యేసయ్యకు ఒక్కడికే ఉంది. ప్రధానమంత్రి కూడా లేదు తెలుసా క్షమాభిక్ష పెట్టే శక్తి? ఎవరికి ఉంది? ఒక్క రాష్ట్రపతికే ఉంది. మన ఎమ్మెల్యే గారికి ఉందంటారా?
మన ఎంపీ గారికి ఉందా? మన ముఖ్యమంత్రి గారికి ఉందా? ఒక నేరస్తుని క్షమించి శిక్ష పడినటువంటి వాడిని విడిపించడం ఎవరికి ఉంది చెప్పండి? నాకు అసలు ఉందా? మీరు ఏడవగానే నేను కూడా కరిగిపోయావు, క్షమాభిక్ష పెట్టేశాను పోండి అన్నారు అనుకో, నువ్వెవడూరా క్షమించడానికి? నువ్వెవడూరా మడవకాడోడువా? ఇంకోటి ఏంటారు అదే ఇటోళ్ళు అంటారు, కాలవకాడ మడవకాడేది అంటారు, తూంకాడ మడవక ఇటే వాడతారు. ఓడు నువ్వు, ఓడు నువ్వు మడవకాడోడువా తూంకాడోడువా? నువ్వు క్షమించడానికి ఓడు నువ్వు అంటాడా? అండా నువ్వు ఓడురా మరి క్షమించడానికి. దేవుడు ఒక్కడే క్షమిస్తాడు, దేవుడు ఒక్కడే శిక్షిస్తాడు. అందుకనే మనుష్య కుమారుడికి పాపములు క్షమించుటకు అధికారము గలవాడు ఆ మహానుభావుడు. ఇక్కడే క్షమాపణ దొరికే స్థలం. నీతిమంతులు చాలామందికి అర్థం కాదు ఏంటంటే, చర్చికి వెళ్ళగానే అంత పవిత్రులు అయిపోయారా, నీతిమంతులు అయిపోయారా, దాని బతుకు మాకు తెలీదా, వాడి బతుకు మాకు తెలీదని మేము అన్నామరా పిచ్చోడా. ఇప్పుడు రోగిష్టోడు అని హాస్పిటల్కి వెళ్ళాడు, వచ్చేటప్పుడు దర్జాకు వచ్చాడు, వాడి బతుకు మాకు తెలీదా, వాడి క్షయవ్యాధి లేదా అన్నాం అనుకో, క్షయవ్యాధి ఉన్నమాట వాస్తవేరా పిచ్చోడా, హాస్పిటల్కి వెళ్ళి బాగుపడ్డాం. అర్థం కాలేదా? ఒక్కొక్కరు అంటారు, అబ్బో చర్చికి వెళ్ళినంత మాత్రం నీతిమంతురాలు అయిపోతారా, దాని బతుకు నాకు తెలీదని మేము అన్నామా? బుర్ర తక్కువ దానా, ఇక్కడికి వచ్చి బాగుపడ్డాం. నీకు కూడా బాగుపడాలంటే రా, ఇది నిన్ను పరివర్తన క్షేత్రం, మనుషులు పరివర్తన చెందే స్థలం ఇది. ఏంటిదనుకున్నారు? ఇది ఇంతసేపు కూర్చోవడం అంటే ఏంటనుకున్నారు? చూడండి రోడ్ల మీద ఎలా కూర్చున్నారో. అదే ఇంతమంది కానీ ఎవరైనా ఉంటే ఒక 10 మంది పోలీసుల నుండి, భక్తులారా మీరు ఒకరి మీద ఒకరు పడొద్దు, ఒకరి మీద ఒకరు తన్నుకోవద్దు, చెరుకులు కొనుక్కోవాలి అని కంట్రోల్ చేయాలి. ఇక్కడ ఒక పోలీస్ ఆయన లేడే? ప్రతి హృదయములో పోలీస్ వారి కంటే రూల్స్ కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఏందనుకున్నా ఇక్కడ కంట్రోల్ చేస్తుంది ఎవరు అనుకున్నారు? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు నేను 7 మేలులు చేసి చెప్పాను మీకు. ఫస్ట్, దేవుని మందిరానికి వచ్చిన వారికి తెగులు నాశనం రాదు. 2, దేవుని మందిరములో గొప్ప మేలులు జరుగుతాయి. 3, ఆనందము సంతోషం ఇక్కడ ఉంది. 4, సంతృప్తి ఉంది. స్తోత్రం చెప్పాలి, ఓకేనా? సంతృప్తి ఉంది. 5, విజయము లభిస్తుంది. 6, స్వస్థత వస్తుంది. 7, నీతిమంతులుగా తీర్చబడే పరివర్తన క్షేత్రం ఇది. ఓకేనా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా.